కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భూమిక పోషిస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అంశాలకు బీజాలు పడ్డాయని ఆయన చెప్పారు. ఆయా శాఖలకు సంబంధించిన పనులను కేంద్ర మంత్రులకు వద్దకు తీసుకువెళ్లామని, వీటికి సానుకూల స్పందన కూడా లభించిందని ఆయన తెలిపారు. ఉద్యోగ కల్పన, మ్యాంగో బోర్డు ఏర్పాటు, స్వయం ఉపాధి పరిశ్రమల ఏర్పాటు, రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హామీలు ఇచ్చామని ఎంపీ దగ్గుమళ్ల తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల కార్యక్రమాలపైన మరింత దృష్టి సారించామంటున్న ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరు పార్లమెంటు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు గారు ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సాధారణంగా చాలామంది ఇప్పటికీ గెలిచినటువంటి ఎంపీలు నియోజకవర్గంలో అడపాదడపా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన మాత్రము ఫలితాలు వెలువడిన వెంటనే కూడా నియోజకవర్గం పైన అన్ని నియోజకవర్గాల్లో కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎన్నికలకు ముందు ఆయన చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏ హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఇప్పటి వరకు ఎంతవరకు దానిపైన దృష్టి పెట్టారనేటువంటి అంశాలు కూడా మనతో ఆయన ఉన్నారు. తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఎట్లా మీరు ఇంత ఫోకస్ పెట్టారు? ఇప్పటికి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సమస్యలపైన ఏ అంశాలు ఇప్పటికి ఒక కొలిక్కొచ్చాయి? మేము ఎన్నుకోబడిందే ప్రజలను చూడటానికి. సో మరి ఆ పని చేయటంలో అది మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఒకటి మేము ప్రధానంగా మీకు తెలుసు 2-3 హామీలు ఇచ్చాం. ఉద్యోగ కల్పన ఒకటి, మ్యాంగో బోర్డు ఒకటి, తర్వాత ఎంఎస్ఎంఈ తీసుకొచ్చి సెల్ఫ్ రిలయంట్ చేద్దామని, తర్వాత రైల్వే ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఈ 4 ఐడెంటిఫై చేసాం. వాటికి ఆల్రెడీ మేము ప్రయత్నాలు చేస్తున్నాం. బీజాలు పడిపోయినాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఆల్మోస్ట్ వాళ్ళ మినిస్ట్రీ దగ్గర ఉంది. రైల్వే బోర్డుకి మనం ఎప్పుడైతే అప్లై చేసామో వాళ్ళే మీటింగ్ పెట్టి మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ తరండి అని మన ఇనిషియేషన్తో స్టేట్ మొత్తం పిలుస్తున్నారు. ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏ ఎంపీకి అయింది మేము సాల్వ్ చేస్తామంటున్నారు. తర్వాత దానిలో మనం ఇక్కడ మేజర్గా మనం డబ్లింగ్ పెట్టాం. తర్వాత కొన్ని ట్రైన్స్ ఆపటం పెట్టాం. తర్వాత కోచింగ్ సెంటర్ పెట్టమని చెప్పాము. అది చంద్రగిరికును దీనికి. తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు నుంచి కుప్పంకు పెట్టాం. తర్వాత ఇక్కడ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నాం కదా, అది కూడా పెట్టాం. ఇంకా కొన్ని సమస్యలు ఇచ్చారు, ఇప్పుడు తీసుకున్నాం. అవన్నీ కూడా పెడతాం. వాళ్ళకి సాధ్యమైనంత వరకు అవి చేస్తారు. అలాగే మ్యాంగో బోర్డు గురించి కూడా వ్యవసాయ మంత్రి దగ్గర ఇవ్వటం జరిగింది. మన కలెక్టర్ గారు యాజ్ ఏ యూనిట్ ఆయన సప్లై చేశారు మెటీరియల్ అంతా. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ప్రజెంట్ చేసాం. ఒక 2-3 సిట్టింగ్లో అది కొంచెం క్యాబినెట్ అప్రూవ్ అవ్వాలి. తర్వాత పిఎం అసెంట్ కావాలి. అయితే బిల్లు పెట్టాలని ఏదో అంటున్నారు. అది బిల్లు పెట్టాల్సి వస్తుందా లేకపోతే క్యాబినెట్ అసెంట్తో సరిపోద్దా మేము చూస్తాం. సో అట్లా అన్నిటి ద్వారా అడుగులు వేస్తున్నాం. చూస్తాం 1 ఇయర్లో రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తాం. అంటే పార్లమెంటు జరిగిన తర్వాత ఏ ఎంపీ కూడా కలవని విధంగా మీరు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులను కలుస్తూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళంటే రెస్పాండ్ ఎట్లుంది? మినిస్టర్ దగ్గర నుంచి అయితే చాలా బాగా రెస్పాన్స్ ఉంది. మేబీ మీకు తెలుసు, మేము టీడీపీ ఎంపీ అయిన వాళ్ళు వస్తుందేమో మేము అనుకుంటున్నాం. అది న్యాచురల్గా కూడా ఎంతే ఉంటుందో తెలియదు. ఇప్పుడు టీడీపీ సెంట్రల్ గవర్నమెంట్లో మీకు తెలుసు కొంచెం మేము వీఆర్ ప్లేయింగ్ ఎ కీ రోల్. కాబట్టి టీడీపీ ఎంపంగానే మాకు వెంటనే ఇంటర్వ్యూ వస్తుంది. మీ ఇచ్చిన పత్రాలన్నీ చూస్తున్నారు, మా బాబు గారి శిష్యుల్లాగా చూస్తున్నారు. సో కాబట్టి అన్నీ జరుగుతాయి. మేబీ ఇన్ 1 year, 1.5 year ఆల్ దట్ వీ హ్యావ్ ప్రపోజ్డ్ మే కమ్. అంటే ఇప్పుడు పార్లమెంట్లో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా మీరు పదవి ఇచ్చినటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా మీరు సద్వినియోగం చేయబోతున్నారు? ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? అక్కడ ఫ్లోర్ లీడరు, డిప్యూటీ ఫ్లోర్ లీడరు ఈ నామికేకుండే పదవులు అండి అవి. మనం మాట్లాడే అవకాశం రావడానికి వేరే ప్రొసీజర్ ఉంది. నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని నాకేం స్పెషల్ టైం ఇయ్యరు. మనం అంతా దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. మనం ఏం అడగదలుచుకున్నామో మన అదృష్టం బాగుంటే లాటరీలో పికప్ అయ్యింది. మన ఇష్యూని మనం ప్రజెంట్ చేస్తాం. కన్సర్న్ మినిస్టర్ మనకి సమాధానం చెప్తాడు. మనకు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ మనం అడుగుతాం. సో ఇదే కాకుండా మనకు కావాల్సినవి కూడా వెళ్ళి మంత్రుల దగ్గర మనం రిప్రజెంటేషన్స్ ఇస్తుంటాం. వాళ్ళు రీజనబుల్గా ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. సో ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ దగ్గర ఇచ్చాం, ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఆయన కూడా మీటింగ్ పెట్టిపోతున్నాడు. చిత్తూరులోనే ఎందుకు పెట్టాలని ఆయన పెద్ద క్వశ్చన్. మేము చిత్తూరులోనే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ ఇండస్ట్రీ పెట్టమని నేను లెటర్ ఇచ్చాను. ఎందుకు పెట్టాలి అక్కడే అని ఆయన ఒక క్వశ్చన్ వేసి మీటింగ్ పెడుతున్నాడు. సో ఇప్పుడు మేము ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అందరూ, మేబీ కలెక్టర్, నేను, మన ఎమ్మెల్యే 7 ఎమ్మెల్యేలు మొత్తాన్ని పిలుస్తారు మీటింగ్కి. మేము అప్పుడు మనం ప్రజెంటేషన్ ఇచ్చి మేము చిత్తూరులో ఎందుకు పెట్టాలని మేము ఇంప్రెస్ చేస్తాం.
అది వచ్చిందనుకోండి ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ టు ది కాన్స్టిట్యున్సీ. ఇది మొత్తానికి ఏదైతే ఎన్నికల సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి సెంట్రల్ మంత్రులకు దృష్టికి తీసుకెళ్లాము. ఈ 1 year లో ఫలితాలు ఖచ్చితంగా వస్తాయనేటువంటి ఒక ఆశాభావం అయితే ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.